యాంటీ ఏజింగ్ ఫుడ్స్ కానీ, లేకపోతే రెమెడీస్ కానీ ఏమైనా ఉంటే మా కోసం? వైటమిన్ సి గ్రేటెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ఎవ్రీ ఫామ్లో. బట్ ఏ టైం? అందరూ మార్నింగ్ తీసుకున్నారు సి డిపెండ్స్. విటమిన్. మీకు ఆల్రెడీ ఎసిడిక్ కనుక ఉంటే, ఎసిడిటీ కనుక ఇష్యూస్ ఉంటే జనరల్గా లంచ్ ప్రిఫర్ చేయొచ్చు, ఎర్లీ మార్నింగ్ కాకుండా. ఎసిడిక్ లేదు, ఐఎమ్ ఓకే అంటే కనుక మీరు యూ కెన్ కీప్ యాజ్ అ ఫస్ట్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అలాంగ్ విత్ బ్రేక్ఫాస్ట్. వైటమిన్ సి ఒకటి. బెర్రీస్ ఇన్ ఎనీ ఫామ్, ఆల్ బెర్రీస్, ఓకే. ఎనీ బెర్రీస్. కలర్ఫుల్ ఫుడ్, మీరు ద మోర్ కలర్ ఇట్ ఈస్ ద మోర్ యాంటీ ఆక్సిడెంట్ ఇట్ హ్యాస్. అది మీరు అది మీరు మన ఏ వెజిటబుల్స్ కూడా ప్లేట్ ఎంత కలర్ఫుల్ కూడా అంత బెటర్ మీకు. ఓకే. కీప్ యువర్ ప్లేట్ కలర్ఫుల్. సో ఈ రెండు థింగ్స్, వైటమిన్ సి ఒకటి, కలర్ఫుల్ ప్లేట్ కనుక తీసుకోగలితే మీరు సింపుల్గా మనం ఫుడ్ని నేను స్పెసిఫిక్గా సీడ్స్, గింజలు చాలా ఉంటాయి మనకు, అన్నీ చెప్పట్లేదు. కీప్ ఇట్ కలర్ఫుల్. వైట్నే వైట్ చేయండి, వైట్ ఇన్ ఎనీ ఫామ్. వైట్ రైస్ అయి ఉండొచ్చు, వైట్ షుగర్ అయి ఉండొచ్చు, మైదా అయి ఉండొచ్చు. అవాయిడ్ చేసి మేక్ ఇట్ బ్లాక్ కానీ బ్రౌన్ కానీ ఏదైనా వెళ్ళండి. యూ మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్. ద మోర్ కలర్స్ ఇట్ హ్యాస్, ద మోర్ న్యూట్రిషన్ ఇట్ ఈస్. యూజువల్గా డాక్టర్స్ ట్రీట్మెంట్స్ గురించి చెప్తారు, మీరు హోమ్ రెమెడీస్ కూడా అంటే ఇంట్లో కూడా తగ్గించుకోవచ్చు అన్నీ కూడా ఈజీగా చెప్పేస్తారు. ఎందుకు అలాగా? సో చాలామందికి మనం హైదరాబాద్లో చూస్తాము, అంటే మనకు రీచబుల్ అయ్యే క్లయింటెల్ చాలా కొంతమంది ఉంటారు. మనకు రీచ్ కాలేని వాళ్ళు, డిఫరెంట్ విలేజెస్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి మనం ఎంత యూస్ఫుల్ కాగలుగుతుంది. అందుకనే హోమ్ టిప్స్తో ఏమైందంటే చాలా వరకు ఒక 60-70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వాళ్ళు హోమ్ బేస్డ్ మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దెమ్, స్పెషలీ ఫర్ ద మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. మీరు క్రీమ్స్ కూడా ఇట్ బికమ్ సో ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్. అవును. అండ్ డాక్టర్ కన్సల్టేషన్, ట్రీట్మెంట్స్ అనేసరికి ఇట్ బికమ్ టూ హెక్టిక్. అవును. దాని వరకు ఎట్లాగూ ఎఫోర్డబుల్ క్లయింట్స్ కోసం అవసరం లేదు ఇది. సమ్మన్ హూ ఇస్ యాక్చువల్లీ హూ కెన్ మేనేజ్ ఫ్రమ్ హోమ్. సో ఆ రీచబిలిటీ కోసం, స్పెషల్గా విలేజెస్, మిడ్ టౌన్స్, మన ఎక్కువ మన ఛానల్ చూసేవాడు వాళ్ళే ఉంటారు. వాళ్ళ గురించి ఐ జనరల్ గివ్ హోమ్